నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో శాకాహార ర్యాలీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లాలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. ప్రకాశం జిల్లా పోకూరు గ్రామంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామంలో ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొడితివాడ గ్రామంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలను అందించారు. అనంతరం మాస్టర్లు, ధ్యానులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు. ఇందులో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ధ్యాన, శాకాహార ప్రచారం విస్తృతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. జటప్రోలు పిరమిడ్ మాస్టర్ మునగల ప్రవీణ్ ఆధ్వర్యంలో యాపట్ల, చిన్న కార్పూంల గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ధ్యాన, శాకాహార కరపత్రాలను పంచి ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించిన ప్రబోధాన్ని నిత్య జీవితంలో ఆచరించాలని సూచించారు. ఏ జీవిని చంపి తినే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, బాలమ్మ, సవరయ్య, శైలజ, జ్ఞానేశ్వరి, మల్లేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. పరిష్కారం కూడా చూపిండు. ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. నీ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి అంటాడు. భగవద్గీతలు అంతా ఉంది, సారమంతా ఇమిడి ఉంది. కనుక జ్ఞానం అనే అగ్ని, జ్ఞానం ఏంటంటే జ్ఞానం ద్వారా జ్ఞానము 7వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ జ్ఞానం ద్వారా మొత్తము దగ్ధమవుతాయి, నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎటువంటి కర్మలు? 3 కర్మల గురించి చెప్పిండు. 3 కర్మలు: ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. నువ్వు ప్రారబ్ధమేమో ఎంచుకొని తెచ్చుకుంటావు, సంచితమేమో అక్కడ ఉంటది, ఆగామేమో ఇప్పుడు చేసేటివి. ప్రకాశం జిల్లా పోకూరు గ్రామంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. జ్ఞానము సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయని, సర్వ సమస్యల పరిష్కారిణి. ఈ సమస్య ఏదైనా ధ్యానం చేయాలి. ఉదయం లేవడంతో ధ్యానంతో స్టార్ట్ చేయాలి. పండుకోపోయేటప్పుడు ధ్యానం చేయాలి. ఖాళీగా ఉంటే ధ్యానం చేసుకోవాలి. మాటలు తగ్గించాలి. ముందు మాట్లాడకూడదు, కబుర్లు చెప్పుకోకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ధ్యానం చేయడం. ఇంకొక 3 నిమిషాలు మన గురువుగా మనం ఉండాలి. మన గురువు అంటే శ్వాస. ముక్కు లోపలికి వెళ్ళే గాలి, వచ్చే గాలి, వెళ్ళే గాలి, వచ్చే గాలి. ఇక్కడ సమయమే పెట్టుబడి. అక్కడ సాయి చూడకూడదు, మన లోపలి మనం చూసుకోవాలి. నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపరేమి నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుస్తకమన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. దృష్టి నిలిపితే ఎన్నో లాభాలు వస్తాయి.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితివాడ గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు ఎరకరాజు అరుణ నివాసం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సెలా పాపారావు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. తన జీవితంలో జరిగిన సంఘటనలు తాను ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో తెలియజేశారు. ధ్యాన సాధన ద్వారా తనలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. అనంతరం చక్కని శాకాహార గీతాలు పాడి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కొనితివాడ ధ్యాన కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో పిరమిడ్ మాస్టర్లు సుబ్బరాజు, అరుణ, ప్రశాంతి, ప్రేమ్, రామకృష్ణరాజు, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రాణిహింస చేత రాదుర మోక్షం, మీకు ప్రాణిహింస చేత రాదుర మోక్షం అని బ్రహ్మం చెప్పిన మాట వినబడలేదా? ప్రాణిహింస దోషమని తెలియలేదా అని వీర బ్రహ్మం చెప్పిన మాట వినబడలేదా? ప్రాణిహింస దోషమని తెలియలేదా? వినరండో వినరండో సోదర సోదరి మనులారా, మాంసాహారము మానండి, మూగ జీవాలను ప్రేమించండి, పక్షులను జంతువులను పట్టి హింసించి నీవు వాటిని తింటే, నీ నాలుక రుచుల కోసం జీవహింస చేస్తే దయచూపడు నీపై ఆ దేవదేవుడు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచారం అలాగే ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డిలు పాల్గొని ధ్యాన జగత్ మాసపత్రిక గురించి వివరించి 60 పత్రికలను పంపిణీ చేశారు. ఈ పత్రికకు ప్రతి ఒక్కరూ చందాదారుడు కావాలని, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటిలో ధ్యాన జగత్ మాసపత్రిక ఉండాలని సూచించారు. అనంతరం వెల్మల్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధన చేసి ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు సందేశాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. ధ్యానాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా మరి ధ్యాన జగత్తు మాసపత్రిక అంటే పత్రిజీ గారి యొక్క మానస పత్రిక. మరి పత్రిజీ గారు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జగత్తు మాసపత్రికను ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటికి చేరవేయాలన్న ఒక ఉద్దేశంతో మరి ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలన్న ఒక గొప్ప ఆలోచనతో నిజామాబాద్ జిల్లాలో 1000 వరకు చందాదారులను చేయించే ఒక గొప్ప ఆశయంతో నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలిసి మరి ధ్యాన జగత్ పబ్లిషర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెద్దలు గౌరవనీయులు మరి కేశవరాజు గారి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ధ్యాన జగత్ మాసపత్రిక యొక్క విశిష్టతను వివరిస్తూ ఒక మంచి పుస్తకాన్ని తీసుకోవాలా. మరి ఎందరో మంది మహనీయులు చెప్పారు, ఒక చిరిగిన చొక్కాయిని తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. మరి ఆ పుస్తకం ద్వారా మనందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలా, మంచి జ్ఞానం రావాలన్న ఒక ఉద్దేశంతో ఈ ధ్యాన జగత్ మాసపత్రికను గ్రామాన వెళ్ళి ప్రతి పిరమిడ్ మాస్టర్కు వివరించి అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో కేవలం ప్రస్తుతం 66 మాత్రమే చందాదారులు ఉన్నారు. ఈ 66ను 1000 వరకు తీసుకుపోయేటువంటి బాధ్యత నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ మాస్టర్లమైన మనందరిపై ఉంది. కాబట్టి ఈ ధ్యాన జగత్తు మాసపత్రికలను అందరికీ కూడా అందించే క్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 164వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు యశోద, గోపాల్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహారం విశిష్టత గురించి కథల ద్వారా, పాటల ద్వారా అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇప్పుడు మటన్, చికెన్ తినేది ఇది అందరికీ తెలుసు కదా మేడం. ప్రతి ఒక్కరికి తెలియకుండా జరుగుతుంది. ప్రత్యక్షంగా చేసేది ఏమంటే ఎవరినైనా తిట్టింటేనే ఇప్పుడు చెప్పినాను ఇంతవరకు, నువ్వు పలానా వాళ్ళ కులం వాళ్ళవి, నువ్వు గ్రూపీగా ఉన్నావు, ఇలాంటివి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ప్రత్యక్షంగా కర్మ అనుభవించాల్సి వస్తుంది. నువ్వు పరోక్షంగా ఇట్లాంటివి చేసినప్పుడు నువ్వు పరోక్షంగా కర్మ అనుభవించాల్సి వస్తుంది. అది నీకు తెలియదు. తెలియకోకుండానే ఆ కర్మ అనేది ఎప్పటికైనా నువ్వు తప్పించుకోలేవు అనమాట. కాబట్టి మనం చిన్న చిన్నగా ఎవరిని మానేయమని చెప్పం, కానీ అవి చిన్న చిన్నగా మనం జ్ఞానం తెలుసుకున్న తర్వాత అవి చిన్న చిన్నగా మానేయడం మనం మంచిది.
మనం తిట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో సేవాదళ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా శాకాహారం, ధ్యానం విశిష్టత గురించి ప్రజలకు చక్కగా తెలియజేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. మహాకరుణ యాత్రకు రంగంపేట గ్రామ ప్రజలకు ర్యాలీలో పాల్గొన్న మహా కరుణామూర్తులందరికీ మరొకసారి గట్టిగా కృతజ్ఞతలు చెప్తాం. జై పిరమిడ్ జగత్. అందరూ గట్టిగా క్లాస్ పడాలి. జై పిరమిడ్ జగత్, జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ సేవాదల్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ మాస్టర్స్. దేవుడున్నాడు, 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 మనందరిలోన దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో. హంసా పకడో, హంసా పకడో, స్వచ్ఛ భారత్ కి జై, స్వచ్ఛ భారత్ కి జై, స్వచ్ఛ భారత్ కి జై, హంసా భారత్ కి జై. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొరినేపాడులో శ్రీ మంజునాథ శక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. శరీర తత్వం గురించి, అలాగే మనలో మంచి గుణాలను ఎలా పెంపొందించుకోవాలో అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు, ఆ రోజు జీరో. అక్కడికి వెళ్ళి కూర్చుంటే శక్తి పెరుగుతుంది, నా ఆలోచన మీద మారుతుంది. నేను ఇంకా 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 చేయడానికి ఏదైనా శ్రద్ధ పెరుగుతుంది అనమాట. అలా ఎప్పుడైతే మనలోని మనకు తెలియకుండానే పెరిగినప్పుడు ఎలా వస్తుంది అంటే వాసాంసి జీర్ణాని యదా విహాయ కదా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. ఎలాగైతే ఈ శరీరం గురించి మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఎలా వాడుకుంటున్నాము, ఎంత వినిగా చూస్తున్నాము ఈ శరీరాన్ని, అంతే విధంగా విడిచిపెట్టాలి. ప్రతి మాటని విడిచిపెట్టాలని
ప్రతి క్షణాన్ని కూడా ఈ క్షణం నా కోసమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఏజీహెచ్ఎస్ పెదమిడి సిలేరులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజ పాల్గొని విద్యార్థులచే చక్కగా ధ్యాన సాధన చేయించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మరి ఈ కార్యక్రమంలో 10th క్లాసు విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. నేను ఈ రోజు నుంచి నా చదువును ఇష్టపడుతున్నాను. ఇష్టపడి చదువుతున్నాను. ఐ లైక్ మై ఎడ్యుకేషన్. ఐ లవ్ మై ఎడ్యుకేషన్. I like my teachers. I love my teachers. I like my parents. I love my parents. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైర్ కాలువగుట్టలోని మిలా రేపా పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ అనంతరం సంగీత ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సంగీతనాద ధ్యానం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అందరికీ భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.